हाय फ्रेंड्स, कैसे यू ऑल अंदर ఎలా ఉన్నారు। ఈ రోజు నేను దోశ చేస్తున్నాను చూడండి। అంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు। बच्चा स्कूल चले गया, अभी हस्बैंड तैयार हो रही है। अभी मैं आज बच्चा ब्रेकफास्ट खा के गया, ओनली खा के गया, बस टिफिन नहीं लेके गई। आज ऑफ डे इसीलिए फ्रेंड्स अभी डोसा बना रही है। देखो डोसा दिखाऊंगा आपको, देखना। देखना फ्रेंड्स मैं ऐसे कैसे बनानी है डोसा। फ़ोन पकड़ के बनाने में दिक्कत हो रही है थोड़ा, देखना। और थोड़ा डालना। मैं बड़ा बना रही है, बड़ा పెద్ద సైజ్ అంటే ఇట్లా చేస్తున్నాను। చూడండి, ఫోన్ ఒక చేతిలో పట్టుకొని ఇట్లా చేయాలంటే చాలా కష్టం ఉంది। ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇది చేయాలంటే చూడండి। చూద్దాం ఇప్పుడు దోశ ఎలా వచ్చిందో చూద్దాం। మూత తీస్తా, చూడండి తీస్తున్నాం। ఎలా తీసుకోవాలి, अच्छा है। थोड़ा सा इधर से చూపిస్తాను నేను। చూడండి వేసేటప్పుడు ఇంకోసారి చూపిస్తాను మీకు నేను ఎలా చేస్తానో చూడండి। నాకు అవుతుంది, నేను ఎందుకంటే వీడియో తీసుకుంటే దోశ ఇలా చేయడం నాకు కూడా వచ్చేస్తుంది। మీకు చూపిస్తేప్పుడు ఇలా పట్టుకొని ఇలా తీస్తున్నా। నేను ఈ ఫోన్ పట్టుకోవడం వల్లనే ఇలా సగం కట్ అయిపోతుంది, లేకపోతే నాకు వచ్చేస్తుంది రౌండ్। ఓకేనా, మంచిగా వచ్చింది రౌండ్గా। ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం, దీనిపైన ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేసుకున్నాను, ఇంకా మూత పెట్టేసి ఉంచేది కొంచెంసేపు, కాలుతుంది మూత పెట్టేసి। ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు చూడండి। ఆయన తింటున్నాడు, అది కూడా నిలబడి తింటున్నాడు। నేను వీడియో మొత్తం తీయట్లేను, ఇన్నుగా ఉన్నాను। ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, దోశ బ్యాటర్ ఇది। దీన్ని ఏం చేశానంటే నేను మార్నింగ్, ఇక్కడ చల్లగా ఉంటుంది కదా, కూల్ ఉంటుంది ఇక్కడ, వెదర్ చల్లగా ఉంటుందని నేను చూపిస్తాను ఆగండి। ఇప్పుడు నేను ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది, అందుకని నేను ఏం చేశానంటే ఈ బ్యాటర్ని పొద్దున్న 6 గంటలకే, అంటే నిన్న పొద్దున 8 గంటలకే నేను బియ్యము 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాను। నానబెట్టేసి దాన్ని ఒక 4 గంటల సేపు ఉంచిన, అట్లనే వాటర్ వేసి పెట్టినాక తర్వాత ఇంకా నేను 12 o'clock అట్లా 1 o'clock అప్పుడు రుబ్బేసి 12 o'clock 1 o'clock రుబ్బేసిన కదా, రుబ్బేసి దాన్ని అలాగే మూత పెట్టేసి ఎండ వస్తుంది మధ్యాహ్నం పూట 2 గంటలకి నేను ఎండలో పెట్టాను అక్కడ తీసుకెళ్ళి, ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్। ఇంకా దోశ అవుతుంది ఆగండి, తీద్దాం। వెదరు చల్లగా ఉంటుంది కదా, అందుకని నేను ఎండలో పెట్టేసిన, దీన్ని మూత పెట్టేసి ఎండలో పెట్టేసాను। ఓకే, ఈ పిండిని రుబ్బేటప్పుడు మనం కొంచెం అన్నం వేసుకోవాలి, అన్నం వండింది ఉంటుంది కదా, అది వేసుకొని రుబ్బుకోవాలి మిక్సీలో। ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రుబ్బుకొని నెక్స్ట్ డే మనం చేసుకోవాలి దోశలు, రాత్రి అంతా ఉంచేసి। ఆఫీస్కి వెళ్తున్నాడు కింద ఫ్రెండ్స్, ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిండు। మీకు చూపిస్తాను వెదర్ ఇక్కడ ఎంత బాగుందో।
చూపిస్తాను చూడండి. నేను కిటికీలోంచే చూపిస్తాను, మీకు తెలుసు కదా, ఎప్పుడైనా కిటికీలోంచే చూపిస్తాను. చూడండి వెదర్ ఇక్కడ ఎట్లా ఉందో. కూల్గా ఉంది, అంటే నార్మల్గా ఉంది, ఎక్కువ కూల్ లేదు, మామూలుగా ఉంది. ఓకేనా, చూసారు కదా. ఇక్కడ నుంచి చూపిద్దామంటే ఇంకా అక్కడ తీయనియర్ వీడియో అందుకని. ఫ్రెండ్స్ ఇంకా అయిపోయి దోశలు చేసేసాను, అయిపోయింది. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాను కదా. ఇంకా చూడండి, ఇప్పుడు నేను నా కోసం చేసుకున్నాను దోశ. చూడండి, ఇది చూపిస్తాను. చూడండి దోశ, చట్నీ, ఇదేమో కారం, అల్లం వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది కొంచెం హైదరాబాద్ తీసుకొచ్చిన. ఇక ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా, కొంచెం నేను రెడీమేడ్గా అమ్ముతున్నారా తీసుకొచ్చాను నేను. కొంచెం టేస్టీగా ఉంది అది కారం, అల్లం వెల్లిగడ్డ కారం. నేను తింటాను ఫ్రెండ్స్, ఓకేనా. चारपाई में बैठ के खाएंगे, अभी ठंड लग रही, नीचे नहीं बैठेंगे इधर. चारपाई में बैठने का आना पड़ता है फ्रेंड्स, नीचे नहीं, ठंड बहुत ठंड है इधर, అంటే बहुत नहीं, ज़्यादा नहीं, थोड़ा सा ठंडा. अभी कार ही नहीं, थोड़ा सा इसका करके करके బాగుంది, మంచి టేస్ట్, కారం ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు బ్లాగ్, మార్నింగ్ బ్లాగ్. మీకు కూడా దోశ ఇష్టం అంటే కామెంట్ చేయండి. బాయ్, షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, ఓకేనా, బాయ్.